బుజ్జే, నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా. రేయ్ పోనీరా నువ్వు. అంకుల్, అవే కళ్ళు, అదే ముక్కు, అదే మూతి, అదే ముఖం, ఎప్పుడు ఇప్పుడు జ్వరం వచ్చినట్టు ఉంటాయి. మీ కూతురు సేమ్ నా బుజ్జి లేకుండా అంకుల్. అయితే నన్నేం చేయమంటావురా? నీ కూతురు నేను పెళ్లి చేసుకుంటా అంకుల్. కట్టం ఎంత వచ్చినా పర్లే. రేయ్, నా వెనక కారు కనబడుతుందా? హౌ బ్లాక్ కారు మెత్తుంది. దానికి ఏం చేసి తొక్కుతా కొడుక. నువ్వు దొక్కిచ్చినా నా మీదికి లెక్కిచ్చినా ఈ చిన్న బుజ్జి నా ప్రాణం. అయినా నీ పెద్ద బుజ్జినే చేసుకోవచ్చు కదా పెళ్లి. ఇంకేడా బుజ్జి సార్, దాని పెళ్ళై 3 రోజులు అవుతుంది. దాని పెళ్ళై నుండి పిసోన్ అయిపోయినా. సూసైడ్ చేసుకుందామంటే సోపతి లేడు, పెద్ద పెద్ద బ్రాండ్లు తాగుదామంటే పైసలు లేవు. నేను రాత్రి 3 బీర్లు తాగి 3 అంటే 3 నామాలు పెట్టుకొని వెంకటేశ్వర స్వామి కళ్ళకి వచ్చి అరే రామచంద్ర పాగలగనమైన వారా ఈ పెద్ద బుజ్జి పోతే ఇంకో చిన్న బుజ్జి వస్తుంది అని చెప్పి మాయమేయండు. అందుకే పొద్దుగల తాను చేసి సెంటు కొట్టుకొని మటన్ కోసం మంగళకత్తి నీ కూతురు నా చిన్న బుజ్జి కనిపించింది రాజసింహల సౌందర్య లెక్క. అవులే గాని వారా దాని చేతిలో పాలడబ్బా కనబడతలేదా? అవు కనబడుతుంది. పాలు చిక్క ఉన్నట్టున్నాయి. ఒక చిన్న బాసన తీసుకుని ఒక గ్లాస్ నీళ్ళు పోసి 2 చిన్న చెంచాల జమిని చాయ్ పత్తి, ఒక పెద్ద చెంచా చక్కెర వేసి కొద్దిగా అల్లం ముక్క పడేసి ఒక 10 నిమిషాలు ఉంచి పట్టి గరం గరం చాయ్ రెడీ అయితే ముగ్గురం కూర్చొని మాట్లాడుకుందాం పెళ్లి ఎట్లా చేయాలో. రే ఈ పాగలిగా మారా దాని పెళ్ళి 2 నెలలు అవుతుంది. ఆ పాలడబ్బా దాని బిడ్డకే రావులే. కార్లో వెనక సీట్ల వండుకుని పోయి చూడిపో.